వెంటనే కృష్ణ పరమాత్మ నన్ను బంధిస్తావా అంటే, నన్ను ఏకాకిగా ఇక్కడికి వచ్చేసాను అనుకు నువ్వు బంధిస్తున్నావు. నేను ఒంటరి వాడిని అనుకుంటున్నావా? నన్ను బంధించడం అంటే ఎంతమందిని బంధించాలో నీకు తెలుసా? నేను ఒక్కడిని కాను, నాలో ఎందరున్నారో చూడన్నాడు ఒక్కసారి పరమాత్మ. ఒక్క నవ్వు నవ్వి స్వామి తన స్వరూపాన్ని చూపించగానే మొత్తం అందులో కనబడుతున్న ఆశ్చర్యకరమైన సర్వ విశ్వం ఆయనలో గోచరిస్తుంది. కృష్ణుణ్ణి కట్టడం అంటే ఒక్కడిని కట్టడమా? చూడు ఎవరిని కట్టడమో. అందులో సమస్తమైన రాజన్యులు గోచరిస్తున్నారు. అంధక వృష్ణి వంశస్థులు, ఆదిత్యులు, రుద్రులు, వసువులు, మహర్షులు గోచరిస్తున్నారు. ఏవముక్వాదహాసోచ్చై కేశవ పరవీరః తస్య సంస్మయత సౌరైః విద్యుద్రూపా మహాత్మనః అంగుష్ఠమాత్రాస్త్రిదశాః ముముచు పావకార్చిషః తస్య బ్రహ్మాలలాటస్థః రుద్రో వక్షసితాభవత్. అంగుష్ట ప్రమాణంతో కోట్లాది దేవతలు ఒక్కొక్కరు అంగుష్ట ప్రమాణంతో స్వామి దేహంలో గోచరిస్తున్నారు. వాళ్ళ నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. స్వామి యొక్క పాలభాగం నుంచి బ్రహ్మదేవుడు ప్రకాశిస్తున్నాడు. స్వామి వక్షస్థలంలో రుద్రుడు భాసిస్తూ ఉన్నాడు. ఆయన భుజాల్లో సర్వలోకపాలకులు ప్రకాశిస్తున్నారు. ముఖం నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. ఆదిత్యులు, సాధ్యులు, వసువులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, ఇంద్రుడు, విశ్వేదేవులు, యక్షులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు అంతా ఆయన శరీరంలో గోచరిస్తున్నారు. ఆయన భుజాల్లోంచి బలరాముడు, అర్జునుడు గోచరిస్తున్నారు. అలాగే భీముడు, యుధిష్ఠిరుడు, నకుల, సహదేవులు వీరంతా కూడా ఆయనలోనే గోచరిస్తున్నారు. అంధక వృష్టి వంశస్థులు, కృష్ణవంశీకులందరూ గోచరిస్తున్నారు. అదేవిధంగా కృష్ణుని యొక్క అనేక బాహువుల్లో శంఖము, చక్రము, గద, శక్తి, శాంగము, నాగలి, నందకము ఇత్యాది అనేక ఆయుధాలు ఆయన యొక్క విస్తారమైన బాహువుల్లో గోచరిస్తున్నాయి. ఆయన ముఖంలో కళ్ళల్లోంచి, నాసికా రంధ్రాల్లోంచి, చెవుల్లోంచి, నోటి నుంచి కూడా అగ్నిజ్వాలలు వెలికి వస్తున్నాయి. ప్రతి రోమకూపం నుంచి కూడా సూర్యకిరణాల కాంతులు, సూర్యకిరణ సదృశమైనటువంటి కాంతులు వెద్దెల్లబడుతున్నాయి. అంత మహోగ్ర రూప హఠాత్తుగా రాగానే అక్కడ రాజులందరూ నేత్రాలు మూసేసుకున్నారు. మిరుమిట్లు గొడుగుతున్న దుర్నిరీక్షమైన స్వామి యొక్క తేజస్సు ఆ విధంగా చూడగానే అందరి నేత్రాలు మూసుకుపోయి అంతే. కేవలం ద్రోణాచార్యుడు, భీష్ముడు, విదురుడు, సంజయుడు, అక్కడికి వచ్చిన మహర్షులు మాత్రమే స్వామి యొక్క విరాట్ రూపాన్ని, విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. ఒక్కొక్క విశ్వరూపంలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. చిన్నప్పుడు తల్లికి చూపించింది వేరు, తర్వాత యుద్ధంలో చూపించబోయేది వేరు, అక్రూరుడికి చూపించినది వేరు, ఇప్పుడు చూపించినది వేరు. ఇప్పుడు చూపిస్తున్నది పాండవులు ఎవరు, బయట వాళ్ళు కారు, ఈ దేవతలలోకి వాళ్ళు. అలాగా ఇవన్నీ కలిపే నేను ఒక్కొక్క విశ్వరూపం మీద ప్రత్యేక వ్యాఖ్యానం చేయాలి. కానీ సమయ విస్తర భీతి చేత ఇంత మాత్రమే. అంత రూపం చూపిస్తుంటే వ్యాఖ్యానించుకుంటే ఎక్కడ కూర్చోగలం? అంత మహారూపాన్ని స్వామి చూపించగానే పైగా వాళ్ళు మాత్రమే ఎలా చూడగలిగారంటే ప్రాదాత్ తేషాం స భగవాన్ దివ్యం చక్షుర్జనార్దన, వారికి మాత్రమే దివ్య దృష్టిని అనుగ్రహించాడు. ఎందుకంటే అనంతమైనటువంటి దేశకాలాన్ని ఏకదేశంలో ఏకకాలంలో చూడడం ఎవరికీ సాధ్యం కాదు. దానికి కావలసిన యోగ దృష్టి భగవాన్ ప్రసాదిస్తేనే కానీ రాదు. భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే ఆయన అనుగ్రహించాలి. ఇదొక్కడే గుర్తుపెట్టుకోవాలి. మనం ఆలోచించి తలచించుకుని రీసెర్చ్లు చేసుకుని పేపర్లు తయారు చేసిన దొరకడైనా ఆయన అనుగ్రహమే. యమే వేష వృణితే తేన లభ్య, ఆయన అనుగ్రహించవలసినదే. ఆయన అనుగ్రహ దృష్టి వారికి ప్రసాదించాడు. దానితో వారు చూడగలిగారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, మహారూపం చూపిస్తున్నట్టుగా దివ్య దుందుబులు మారుమ్రోగుతున్నాయి, అద్భుతంగా ఉన్నది. కానీ లోకహితాన్ని కోరే పరమాత్మ నువ్వు ప్రసన్నుడు, నాకు ఇంతవరకు లోకం చూడలేదని బాధ లేదు, ఇప్పుడు నిన్ను చూడలేకపోతున్నాననే బాధ వచ్చింది. నా అంధత్వానికి నిజంగా దుఃఖపడిన సమయం ఇది. అయితే కళ్ళున్నా కూడా చూడలేరనే విషయం పాపం తెలియదు. అలా దుఃఖపడుతూ నిన్ను చూడాలని ఉన్నది. ఒక్క చిన్న అభ్యర్థన, నిన్ను చూసాక మరి దేన్ని చూడను. అంతేకాదు నిన్ను చూస్తే మరి దేన్ని చూడాలనిపించదు కూడా. ఏది చూడవలసిందో దాన్ని చూసాక ఇంక దేన్ని చూడగలను, ఇంకోవి చూపు వెళ్ళకూడదు. అందుకే సూరదాసు తపశ్శక్తితో కళ్ళు తెచ్చుకుంటావు, ప్రపంచాన్ని చూస్తావంటే అందుకే కళ్ళు వద్దన్నాడు ఆయన ఇక్కడ. ఎందుకంటే కళ్ళు అవసరం లేకుండా పరమాత్మను చూస్తున్నాను, కళ్ళు వస్తే ప్రపంచాన్ని చూసి పరమాత్మకు దూరం అయిపోతాను అన్నాడు ఇక్కడ. అదే అర్థం చేసుకోవాలి. భక్తి అంటే అలాంటిదండి. ఇక్కడ మనం ప్రపంచం వైపు తిప్పేసేటువంటి జ్ఞానం వ్యర్థమే. పరమాత్మ వైపు తిప్పేసేటువంటి ఇంద్రియాలకి జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, అది భాగ్యాన్ని ఇస్తుంది. అందుకే ఇంకోటి చూడాలని ఉత్సాహం కూడా నాకు లేదు. అందుకే నేను చూడగలిగేటట్టు నన్ను అనుగ్రహించవయ్యా అంటే
లబ్ధవాన్ వాసుదేవాచ్చ విశ్వరూప దిదృక్షయా. విశ్వరూపాన్ని చూడాలనుకుంటున్నటువంటి ధృతరాష్ట్రుడికి వాసుదేవుడు అద్భుతమైన దివ్య దృష్టిని ప్రసాదించాడు. దాంతో స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, అద్భుతమైన విరాట్ రూపాన్ని చూశాడు. ఆ సమయంలో భూమండలం కంపించిపోయింది, సముద్రాలు కలవరపడుతున్నాయి, రాజునికి ఏమీ కనిపించట్లేదు. వాళ్ళు ఆశ్చర్యచకితులే ఉన్నారు. ఇక్కడ అద్భుతమైన దివ్యమైన ఆ స్వరూపాన్ని చూస్తూ ఒకటన జుండు ఒక్క ఎడనుగ్రుడు ఒకండను విష్ణుడొక్కెడన్ సకల సురుల్ మరొక్క ఎడ చంద్ర దినేంద్రులు వేరొకంట భూపకుల మొకంట యాదవులు పాండవులున్ కనుపట్టుచున్నవారకట ఇదేమి చోద్యమిట అద్భుతమీతని రూపమియ్యడన్ విలయాగ్ని ప్రభలెల్లడన్ వెలిగెడన్ విశ్వేశ విశ్వాత్మ ఏ వెలుగుల్ దీనికి దీటుగాదగవహో వీక్షింపగా నేరరి వెలుగుల్ సర్వసుపర్వ ధూర్వగులు పృథ్వీభార నిర్వాహ మమ్ముల సైరింపగదయ్యా దుష్టమతులన్ మూఢాత్ములన్ కేశవా అని ధృతరాష్ట్రుడు స్తుతించినట్టుగా తిరుపతి వెంకట కవులు అత్యద్భుతమైన పద్యాలను అనుగ్రహించారు. ఇక్కడ కనుక దుష్టాత్ములను మూఢాత్ములను క్షమించవయ్యా అని ప్రార్థించితే అప్పుడు స్వామి మళ్ళీ తన దివ్యాద్భుతమైనటువంటి ఐశ్వర రూపాన్ని ఉపసంహరించాడు. ఐశ్వర రూపం అంటే ఈశ్వర సంబంధమైన రూపము. ఈశ్వరుడు అంటే సర్వజగన్నియామకుడు, సర్వజగత్తు తనలోనూ ఉంది, తనే నియమిస్తున్నాను చూపించిన రూపమే ఐశ్వర రూపము. దాన్ని చూపించాడు. అప్పుడు స్వామి ఆ విశ్వరూపం చూపించిన వెంటనే మళ్ళీ మామూలు ఉపసంహరించుకొని సాత్యకి కృతవర్మల చేతులు పట్టుకొని సభ నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే అక్కడున్న ఋషులందరూ అంతర్ధానం అయిపోయారు. కృష్ణుడు వెళ్ళిపోవడం చూసి చాలామంది అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ విధంగా జరిగినది మొత్తం విషయం.